ధనవంతులకి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నా క్లాసులు బెంగళూరు, తిరుపతి, అనంతపూర్, కర్నూలు, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, ఒంగోలు అన్ని సిటీల్లో ఉన్నాయి. బాధలు, అప్పుల్లో గురిపోతున్నారు జనాలు. అప్పులని మీరే అప్పులు చేసుకునేస్తున్నారు ఎక్కువ. అంటే 10 లక్షలు అప్పు ఉంటే దాన్ని పట్టుకొని పీకిలాడేది ఇంకా ఎక్కువ అప్పులు అయిపోతుంటది. అప్పు అంటే నిప్పు తగులుతుంటాయి కదా, వడ్డీ పెరుగుతున్నా అప్పు అన్నం అంటే ఒకసారి గుర్తు చేసుకుంటే పెంచేస్తుంది. దాన్ని మర్చిపోవాలి మీరు. ఎట్లా సార్ మర్చిపోయేది అప్పు ఉంటే అంటారు. ఒకటి కావాలంటే ఒకటి మరవాలయ్యా. 10 లక్షలు అప్పు ఉంటే ఒక 20 లక్షలు 30 లక్షల గురించి ఆలోచన పెట్టలేకపోతున్నారు మీరు. ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఒక 30 లక్షలు సంపాదించాలి నేను ఎలాగైనా అని దీన్నే కసిపెట్టావంటే ఈ 30 లక్షలు సంపాదిస్తే 10 లక్షలు వెళ్ళిపోతున్నా. మళ్ళీ నువ్వు ధనవంతుడు కదా, మళ్ళీ నువ్వు ఒక బిజినెస్ పెట్టుకుంటావు, ఏదో ఒకటి సాధించగలవా? అప్పులైనా సరే, సంతానం లేదా, పెళ్లిళ్ళు కాలేదా, ఆరోగ్యం సరిలేదా, ఏదైనా అంటే అప్పుల బాధలతో కాదు. నన్ను డబ్బు గురువు అని పేరు పెట్టారు. డబ్బుతో సహా నేను నేర్పించేది A to Z. నీకు ఏదైనా ఇప్పుడు అనారోగ్యాలు ఫీడ్బ్యాక్లో చూడొచ్చు. ఆరోగ్యాలు ఎలా వాళ్ళకి డాక్టర్లు పోయినాము, ఇన్ని హాస్పిటల్ పోయినాము, జరగలేదంటే జరుగుతుందండి. మంది దీంట్లో మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, పూజలు లేవు, యంత్రాలు లేవు, తావితులు లేవు, రెమెడీలు లేవు. ఇంకా కూడా పాత వాళ్ళు కూడా క్లాస్కి వచ్చిన వాళ్ళు కూడా కాల్ చేస్తారు, సార్ ఒక రెమెడీ ఉంటే చెప్పండి సార్. ఆ రెమెడీ ఎలా ఉంది నాకు చెప్పేయండి, నేను కూడా ఇతరులకు చెప్పేస్తున్నా. అది నేను కూడా చూడాలి ఆ రెమెడీని అంటారు. ఇక్కడ రెమెడీలు ఉండవండి. నీ మాట మంత్రలా పనిచేసేటట్టు తయారు చేస్తా. నీవు చెప్పింది జరగాలి. నీ మాట అంటే నువ్వేం చెప్పబోతున్నావు? నేను ఎలాగైనా పోవాలంటే పోనిస్తుంది, నేను ఎలాగైనా నిద్రపోవాలంటే నిద్రపోనిస్తుంది, నేను ఎలాగైనా నేను హ్యాపీగా బిర్యానీ తినాలంటే తినిస్తుంది, నేను ఆరోగ్యం ఉండాలనుకుంటే ఉండిస్తుంది, నేను ఎలాగైనా డబ్బుని సంపాదించే లగ్జరీ జీవించాలనుకుంటే ఆ డబ్బుని సంపాదించే యోగాన్ని క్రియేట్ చేసి తీసుకుంటుంది. ఆ విధంగా జీవిస్తావు. అంటే నువ్వు ఏం చెప్తే, నువ్వు ఏమనుకుంటే అది జరగడానికి సిద్ధంగా కూర్చొని ఉంది అక్కడ. దాన్ని నువ్వు వాడుకోవాలి. ఇది మైండ్ పవర్. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమనుకున్నారు మీరు? ఇదేమన్నా పూజలా, ఏం నిమ్మకాయలు పోయమన్నానా, లేక కర్పూరం వెలిగించమన్నానా? నీలో ఉన్నాడు ఒకడు దేవుడు. ఇన్నర్ మైండ్ ఒకటి ఉంది మన తల లోపల. అంటే తల లోపల మెదడు పెట్టుండేది దేనికయ్యా? నిద్రపోయొచ్చే దానికి. సైంటిస్టులు ఎలా అయ్యారు? వాళ్ళంతా ఎలా అయ్యారు? మైండ్ని వాడుకున్నారు కాబట్టి వాళ్ళు సైంటిస్టులు పొద్దున ఉంటారు, కొత్త కనిపెడతారు. ఈ రోజు ఒక ఫోన్ ఇక్కడ నొక్కితే అమెరికా నుంచి మాట్లాడుతున్నారు, అమెరికాకి వెళ్ళిపోతున్నారు. ఎవరు కనిపెట్టాడు? మానవుడు కదా. ఎంత గొప్ప వాళ్ళు టాలెంట్ను ఉపయోగిస్తున్నారు. ప్రతి మానవుడు గొప్పవాడు. ప్రతి మానవుడికి టాలెంట్ ఉంది. మీ మైండ్ని వాడుకోలేదు మీరు. కనీసం మీ జీవితానికి ఒక్క రవణ వాడుకోండి. ఇప్పుడు చదువుకునేటప్పుడు దేన్ని ఉపయోగించి చదివారు? ఇప్పుడు జీవితంలో వచ్చినప్పుడు ఎందుకు వదిలేశారు దాన్ని? ఒక క్వశ్చన్స్కి ఆన్సర్ రాలేకపోతే 10 సార్లు 20 సార్లు చదివితే రికార్డ్ అయిపోయింది లేదా? ఒక 6 సబ్జెక్టులే నీకు చదివినంత వరకు ఎంత చేయాలో అంత రికార్డ్ చేసినావు. అవతల ఎగ్జామ్కి పోయినావు ఒక 6 నెలల తర్వాత. అక్కడ పోయి కూర్చొని ఈరోజు ఇంగ్లీష్ ఎగ్జామ్ అనుకున్నాం అనుకో, ఆ పేపర్ అంతా చెప్పేసినావు. ఏదేది వచ్చింది మనకి తెలిసినట్టు వచ్చినాయి. ఫస్ట్ ఒక 10 మార్క్స్ రాసేద్దాం అనుకున్నావు. అంటే మన మైండ్లో ఎన్నో ఉన్నాయి, బోర్డు రికార్డింగ్ ఉంది. 10 మార్క్స్ రాసి దేనికన్నావో ఒకటి ఎత్తుకున్నావు, ఒక క్వశ్చన్ తీసుకొని దీనికి రాసేద్దాం అనుకున్నావు. ఎంతో ఉంటే దానికి ఆన్సర్ మాత్రం రిలీజ్ చేయాలని నీ మైండ్. రాసినావో లేదా? బాగా తెలుసండి మీకు, కానీ మీకు తెలియదు. తెలుసు కానీ తెలియదు. ఆ విషయం తెలుసు కానీ మర్చిపోయినారు మీరు. అంటే ఆ మైండ్ని వాడుకునే విధానం అంటే ఇది. ఆ మైండ్కి ట్రైనింగ్ ఇవ్వాలి. మన జీవితానికి మాత్రం ఎందుకు వాడుకోలేకపోతున్నావు? చదివేటప్పుడు వాడుకున్నారు, జీవితంలో అడుగు పెట్టిన తర్వాత ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం జరిగితే చాలు దాంట్లో కూరుకుపోయేది మీరు. కష్టాలు వస్తున్నాయంటే మీకు ఎందుకు తెలుసా? మీరు కష్టాల్లో ఉన్నారంటే ఎందుకు తెలుసు? దాని అర్థం ఏం తెలుసా? ఉండు, నువ్వు వచ్చే బాబు. కష్టాల్లో ఉన్నారంటే దీన్ని కట్ చేయవయ్యా. ఇప్పుడు కష్టాల్లో పెడుతున్నారంటే ఎందుకు కష్టాల్లో ఉన్నారంటే, కష్టాలు మీకు చూపిస్తున్నదంటే నీలో ఉన్న టాలెంట్ను బయట తీయడానికి. నీలో ఉందిన గొప్పతనం. నువ్వు అనుకుంటున్నావు వాళ్ళంతా బాగున్నారా, నేను చెడిపోయినానా, నాకు కష్టాలే వచ్చేసినాయని. మరి పాపిస్తోడా? కష్టాలు అంటే కష్టాలు పెట్టింది నీకు, కష్టాలు చూపించింది. నువ్వు ఎంత మాత్రం దాంట్లో ఎదుర్కోగలుగుతావు. నీలో ఉన్న టాలెంట్. ప్రతి మానవుడు గొప్పవాడు అండి. ప్రతి మానవుడికి శక్తి సామర్థ్యాలు ఉన్నాయండి. ప్రతి మానవుడు తెలివడేనోడండి. వాటిని ఉపయోగించలేదు దాన్ని. ఆ మైండ్ని వాడుకోవాలి. అప్పుడు నువ్వు దాన్ని తట్టుకునే శక్తి నీలో ఉంది. అది నీకు తెలియదు. కానీ కష్టాలు పెట్టింది నీకు గొప్పతనాన్ని అంతా బయట తీయడానికి. కానీ ప్రాణాలు మాత్రం తీయలేదు. గుర్తుపెట్టుకొని సూసైడ్లు అటెంప్ట్ చేస్తూ ఉంటారు జనాలు. కష్టాలు వచ్చేస్తే అప్పులు బాధలు లేక ఏ బాధలకే సూసైడ్ అటెంప్ట్ చేస్తారు. పిరికి వాళ్ళంతా సూసైడ్ అటెంప్ట్ చేసేవాళ్ళు. నీ ప్రాణాలు తీయలేదు కదా, నీ ప్రాణాలను తీయలేదయా. కష్టాలు పెట్టున్నది నేను. నీ ప్రాణాలు బ్రహ్మాండంగా ఉన్నావు. ఇంకెంతైనా సాధించవచ్చు నువ్వు. ఇంకెంతైనా ప్రాణాలు కోల్పోయేటప్పుడే బాధపడాలి నువ్వు. అంతవరకు బాధపడకూడదు. అంతవరకు నువ్వు ధైర్యాన్ని కోల్పోకూడదు. ఎప్పుడు ధైర్యంతో ఉండు. పిరికితనాన్ని తీసేసి ధైర్యాన్ని పెంచుకో.
అంటే ప్రాణాలు కోల్పోలేదు కాబట్టి ఇంత అప్పులు ఉన్నాను, దీనికి ఏంది నేను చనిపోవడం? ఈ ప్రాణం ఉంది కదా, ఇంత దూరం వచ్చినాను, ఇంకా ఎంతైనా సాధించవచ్చు. ఏమి తెలియనప్పుడే ఏదేదో పట్టుకుని వచ్చినాను, ఇప్పుడు అన్నీ తెలుసు కదా నాకు విషయము, ఇంకెంతైనా సాధిస్తాననే నా సంకల్ప బలం నీలో గట్టిగా కూర్చున్నదంటే ఇంక బోరుడు వేల రెట్లు సంపాదించి పారేస్తావు. సంపాదించేది నువ్వే, ఖర్చు పెట్టేది నువ్వే, పోగొట్టేది నువ్వే. ఆ మైండ్ని వాడుకునే విధానం తెలియక, ఉన్నప్పుడు తెలియదండి దాని విలువ, పోయినప్పుడే తెలిసేది. ఉన్నప్పుడే ఉన్నవాడుగానే ఉండాలంటే నీ మైండ్ని వాడుకోవాలి. అంటే ఉన్నప్పుడే దాన్ని కాపాడుకోండి. ఏ జీవితమైనా సరే కోల్పోయిన తర్వాత బాధపడితే ఏమి లాభం లేదు. అప్పుడు బాధపడకూడదు. ఎంతైనా ఇంకా నాకు విలువ తెలిసింది, దాని విలువ ఎంతైనా నేను సాధిస్తాననే సంకల్పం నీలో పెట్టు. ఆ బలాన్ని క్రియేట్ చేసి ఆ బలం ఆటోమేటిక్గా వస్తుంది. పేదవాళ్ళు అనేసి మీరు పేదవాళ్ళగానే మిగిలిపోతున్నారు. అందుకే చెప్పాను, ఏదో వీడియోలో కూడా చెప్తున్నాను, పేదవాళ్ళు అనుకోకండి, మీరు ధనవంతులండి. మీ ఇంట్లోనే ఎన్నో సామాన్లు ఉన్నాయి, మీకు తెలియనిది ఎంతో ఉంది. దాన్ని లెక్కేస్తే మీరు ధనవంతులు కాదని తెలిసిపోతాయి. మీరు ధనవంతులండి, పేదవాళ్ళని అనుకున్నారు. ఇంకో ధనవంతులు అంటే ఎంత కొనేస్తారు? కాబట్టి ఏదైనా సంతానం లేకపోయినా, భార్యాభర్తల అనుబంధం కావాలన్నా, పిల్లల చదువు కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, అప్పులు తీరిపోవాలన్నా, నీకు ఏది కావాలన్నా, ఏ టు జెడ్ ఏదైనా ఉన్నది, ఏది జరగాలన్నా వీడియోలు ఇచ్చున్నాను, బోర్డు ఇచ్చున్నాను, చూసి చేస్తేనే మీకు మారిపోతుంది. ఇంకా క్లారిటీ తెలియాలంటే ఒక్కసారి నాకు క్లాస్ అటెంప్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ.